అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. వంశీ గారు హాయ్ అండి. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది, ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు సినిమాలన్నీ. ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు సినిమాతో మీ సినిమా కూడా పోటీగా ఉంది. సో ఎలా ఉండబోతుంది సంక్రాంతి సీజన్ సినిమా ఇండస్ట్రీ? అన్నీ మీరే చెప్పారు కదా, నేను చెప్పేది మీరు చెప్పండి సార్, నేను చెప్పింది ఏముంది, మీరు చెప్తే కరెక్ట్ తెలుస్తుంది కదా. అసలు ఎలా ఉండదు ఈసారి అందరికంటే నాది చిన్న సినిమా, సో జనాలు అందరూ నా మీద జాలిపడి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. సో సింపతి కార్డా మీరు? సింపతి కార్డ్ వేసినా కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా. లాస్ట్ టైం 2 సార్లు ట్రై చేసినా మీరేమి ఒప్పుకోలేదు కదా. ఎట్లయినా రౌడీజం రివర్స్ అవుతుంది నాకు. సింపతి కార్డ్ వేసినా నాకు వర్కౌట్ అవ్వట్లా. సర్టిఫికేట్ పెడతారు కదా సిబిఎఫ్సి, దాని తర్వాత చిన్న సినిమా అని పెట్టండి. నేను చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతిచోటకి వెళ్ళి చిన్న సినిమా అని, ఇంకా తప్పదు కదా నాకు. అండ్ ఎపిక్ విషయంకి వస్తే ఈ సినిమా ఏంటి, ఏ స్లాట్లో రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుందా? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఒక 1 వీక్ 10 డేస్లో అన్నీ డిసైడ్ చేద్దామని. 2026 నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అట్లీస్ట్. సో అందుకని నేను కరెక్ట్గా అన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ బాగా లాస్ట్ 2-3 నెలలు బాగా ఎక్కారు కదా నన్ను. సో నెక్స్ట్ ఇయర్ మీకు ఒక కామెంట్ కూడా పాస్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సినిమా జాగ్రత్తగా చూసుకుని వేద్దామని. సో డేట్లు హడావిడి ఏం లేదు, ప్రతిదీ రిలీజ్ అయితే హిట్ అయ్యేవాలి అనుకునే రిలీజ్ చేయాలి ఇంకా సినిమా అంతే. ఆల్ ది బెస్ట్ అండి. Acha, hi. Acha. So, love the aesthetics of the whole teaser and the posters. Thank you. So, 90s బయోపిక్ అనేది మీ లైఫ్ స్టోరీలో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నారు. సో ఎపిక్లో ఎన్ని ఇన్సిడెంట్స్ మీ రియల్ లైఫ్ స్టోరీ నుంచి తీసుకొని చేశారు? చాలా ఉంటాయండి. ఇట్స్ వెరీ మచ్ రిలేటబుల్ టు మీ అండ్ టు యూ ఆల్సో. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ స్టోరీ బేసికలీ. అని ఏదో చెప్దాం అనుకుని వచ్చినా మర్చిపోయాను యాక్చువల్గా అయితే. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటబుల్. మీకు ప్రతి సీన్లో కూడా యూ డోంట్ ఫీల్ దట్ ఓకే ఇదేదో అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళి వచ్చిండు అన్నట్టు ఏమి ఉండదు. వెరీ రిలేటబుల్. నువ్వు అడుగుతున్నప్పుడు అనుకున్నా మర్చిపోయాను. కాదు, యాక్చువల్లీ మీరు యూకేలో చదువుకున్నారు కదా, మీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయి ఈ సినిమాలో? మీ రైటింగ్ అండి అంటే బయోపిక్ ఎపిక్ అని పెట్టారు అంతేనా? సో ఓకే, సో హీరో నేమ్ కూడా ఆదిత్యనే. అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే అన్నీ మనం చేసినామని కాదు, చూసినవి ఉంటాయి, కొన్ని ఇన్నేటి ఉంటాయి అట్లా, అంతేగాని. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.